హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నా డేని జీరా వాటర్తో స్టార్ట్ చేసా. అండ్ ఈరోజు నా జ్యూస్ వచ్చి గ్రీన్ జ్యూస్, అవే కరివేపాకు, కొత్తిమీర అండ్ కీరా. ఈ 3 గ్రీన్ వెజిటేబుల్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. అండ్ కరివేపాకు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండు, కీరా అయితే మన బాడీని హైడ్రేషన్లో ఉంచుతుంది. అండ్ కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో ఐఎమ్ టేకింగ్ గ్రీన్ జ్యూస్ టుడే. అమ్మో, చాలా కష్టంగా ఉంటుంది కానీ మన హెల్త్కి మంచిది కాబట్టి ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను ఈరోజు వచ్చేసి ఆమ్లెట్ వేసాను మా బాబు కోసం. సో చూడండి, మూత పెడితే ఆమ్లెట్ ఎంత బాగా వస్తుందో చూసారా, ఎంత బాగా పొంగిందో. నేను ఫస్ట్ అయితే నార్మల్గా వేసేసేదాన్ని, ఆ దోశలా ఉండేది ఆమ్లెట్ అనేది. తర్వాత మూత పెట్టడం స్టార్ట్ చేశాక చాలా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాడి కోసం నేనైతే అప్పడాలు కూడా డైలీ అప్పడాలు వేయమంటున్నాడు. వాడికి ఒక్కసారి నచ్చిందంటే ఇంక డైలీ అవే కావాలంటారు బోర్ కొట్టే వరకు. ఇంకా మళ్ళీ ఒకసారి బోర్ కొట్టిన తర్వాత మళ్ళీ అవి వాడి జోలికి వెళ్ళడు అసలు. సో ఈరోజైతే వాడు బాక్స్ వచ్చేసి రెడీ అయిపోయింది. స్నాక్స్ వచ్చి క్యారెట్, కీరా, బాదం, పిస్తా. అండ్ ఇప్పుడు మా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టం? సో కాకరకాయ కూర అనేది ముందు నేను తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే ఇష్టంగానే తింటున్నా. ఆనియన్స్ కొంచెం ఒక ఫుల్ ఆనియన్ వేసుకున్నా, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి కాకరకాయ అంత చేదు అనిపించదు అని. యాక్చువల్లీ కాకరకాయ తింటాం, హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని మెయిన్ దానికోసం నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే ఇష్టమవుతుంది. అండ్ చాలామంది చేదుగా ఉంటుందని అందులో సాల్ట్, పసుపు అన్నీ వేసేసి వాష్ చేసేస్తారు కదా, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఒక్కసారి వాష్ చేసుకుని మనం కర్రీ చేసుకుంటే మంచిది. అందులో ఉన్న అన్ని పోషకాలు మన బాడీకి వస్తాయి, అందుతాయి. అండ్ ఓకే, నా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మట్టి కుండలో వండితే ఆ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎలాగో వంటలు రావని మా హస్బెండ్ అయితే మట్టి కుండలోనే వండమంటున్నారు. ఎందుకంటే ఎంత బాగా చేయలేకపోయినా కూడా ఈ కుండలో వండితే టేస్ట్ చాలా ఏదో చెఫ్స్ వండినట్టయితే ఆ టేస్ట్ వస్తుంది. పసుపు అండ్ కారం ఇప్పుడు వేసుకున్నా. సో చూడండి, అండ్ గ్రేవీగా వండుతున్నాను. ఒక్కొక్కసారి అయితే నేను డ్రైగా అయితే వండుతా, చిప్స్లా ఉంటుంది, అలా కూడా చాలా బాగుంటుంది కాకరకాయ కూర. అండ్ ఇప్పుడైతే నేను ప్రెసెంట్ సూపర్ అనాలి, ఓకేనా? నార్మల్గా వాయిస్ పెట్టేస్తాను. ఒకసారి తినే. నో 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 నో, తిను. రోజంతా కూడా నా కుకింగ్, నా ప్రిపరేషన్ అంతా ఇలా జరిగింది. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.